హాయ్ అండి. నేను మీ దన్న సోమేష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము అనమాట. సో దానికోసం ముందుగా ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. దాంట్లో పచ్చ సొన ఉంటుంది కదా, దాన్ని అయితే పక్కకి తీసేసుకున్నాను. ఇప్పుడు తెల్ల సొనని బాగా మిక్స్ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. నూరగుచ్చేలా ఇలా చేసుకోండి. నాకైతే ఈ బౌల్ నిండా నురగనేది వచ్చింది. ఒక ఎగ్తో చాలా పెద్ద ఆమ్లెట్ అయితే వచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను అన్నమాట. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా తెల్లసొన అయితే ఇందులో వేసేసుకోవాలండి. తెల్లసొన వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రమే నేను ఇలా చేస్తాను, కానీ ఆమ్లెట్కి ఎప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేయలేదు నేనైతే. చాలా టేస్టీగా వచ్చింది. దీనిపైన ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఒక చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి కాలనిచ్చిన తర్వాత మనం చందమామ తీసుకున్నాం కదా, చందమామని కూడా దీనిపైన వేసేసుకోవాలి. కొద్దిసేపు కాలనిచ్చిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నానండి. ఈ మూత పెట్టుకోవడం వల్ల చందమామ కూడా మనకి బాయిల్ అవుతుంది అనమాట. సో తర్వాత నేనైతే మూత తీసేసి దీన్ని టర్న్ చేసుకున్నాను. ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ స్కిప్. థ్యాంక్ యూ.